నమస్తే అండి. మరి మన ఎన్‌ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ద్రాక్షారం పక్కన హసన్బాద్ నుంచి బీఎస్ గుప్తా గారు. ఆయన పూర్తిగా ఎన్‌లైట్‌మెంట్ గురించి, అలాగే ఆయన ఎప్పుడూ కూడా ఎరుకుతో ఉండడం, అలాగే ధ్యాన ప్రచారం చేయడం, మళ్ళీ అలానే ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా అన్నదానంలో కీలకమైన పాత్రను పాటిస్తూ, మరి ఆయన సేవని ముందుకు జరుపుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయన ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? అసలు ఈ అన్నదాన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు? ఇయన్నీ తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. నమస్తే. మరి ముందుగా మిమ్మల్ని మీరు మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మేము అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నదానంలోనే ఎందుకు పాల్గొనాలి అనుకున్నారు? మీరు ఎక్కడ ధ్యాన ప్రచారం చేసినా, శాకాహారం గురించి ప్రచారం చేసినా, మీరు ఎంత ఎరుకులో ఉండి చేశారు? ఎదుటోళ్ళలో ఎంత ఎరుకు రప్పించారు? ఇయన్నీ మీ మాటల్లో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాను. నా జన్మకి కారణము తల్లిదండ్రులైతే ఈ జన్మరాహిత్యం తెలిపిన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్ వారికి కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాను. నేను పూర్తిగా భక్తి మార్గంలోనే ఉండేవాడిని. 2020, 19, 20 వరకు కూడా నేను భక్తి మార్గంలోనే ప్రయాణం చేశాను. ఒక శివాలయం కట్టాను. సాయిబాబా గుడికి చైర్మన్గా ఉన్నాను. అలాగే అమ్మవారి టెంపుల్కి చైర్మన్గా ఉన్నాను. అలాగా భక్తి మార్గంలో నా ప్రయాణం జరుగుతూ ఉండేది. పూర్వం నుంచి కూడా ఆధ్యాత్మికం కన్నా ప్రాపంచికంలో భక్తి మార్గంలోనే తండ్రులు తాతలు పయనించిన రూట్లోనే నేను కూడా ప్రయాణం చేస్తూ వచ్చాను. అటువంటిది ఒకసారి మా మేడము ఒక 10 years బ్యాకే, 10 to 12 years బ్యాకే ఆవిడ మెడిటేషన్ అనేది, ఈ ధ్యానం అనేది తెలుసుకుని తను సాధన చేసుకుంటూ ఉండేది. నాకు కూడా చెప్పేది, ఎంతసేపు ధ్యానం చేయండి బాగుంటుంది అని. నేనేం తప్పుడు పని చేయట్లేదు కదా, నేను పూజ కదా చేసుకుంటున్నాను, పూజలో ఉన్నాను, గుళ్ళో ఉన్నాను, హోమాలు, పూజలు, యజ్ఞాలు, త్యాగాలు ఇలాగన్నీ చేసుకుంటూ పోయేవాడిని. అది వేరే తప్పుడు మార్గంలో ఉంటే నువ్వు నన్ను ధ్యానం చేయమని రికమెండ్ చేయాలి, నువ్వు చేసుకో, నన్ను ఇబ్బంది పెట్టుకో అని చెప్పి తనకి ఎప్పుడు ఇబ్బంది చెప్పలేదు. కానీ నేనైతే దానిలోకి రావడం అనేది జరగలేదు. అటువంటిది కోవిడ్ మహమ్మారి మా ఇంట్లో అతాకుతలం చేసిందండి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నా భార్య తను నన్ను ధ్యానంతో కాపాడింది. కరెక్ట్గా చెప్పాలంటే అసలు ఒకరు తప్ప ఎవరికి ఎంట్రన్స్ లేని దాన్ని నాకు నా మిసెస్కి, ఫ్యామిలీకి ఇద్దరికి కలిపి స్పెషల్గా ఐసీయూ ఇవ్వడం జరిగింది. ఆ ఐసీయూలో నాకు చాలా సీరియస్నెస్ చేస్తే తను ధ్యానం చేస్తూ నన్ను హీల్ చేస్తూ అనుక్షణం నన్ను కాపాడి జరిగింది. ఓహో, మందులకు కూడా పనిచేయింది, భగవంతుడు కూడా అతీత శక్తులను దాటి ఈ ధ్యానంలో ఏదో ఉంది అని చెప్పి అప్పుడు నమ్మకం కుదిరింది. అలాగా దాని మీద నమ్మకం కుదిరినా కానీ ఘర్షణ అనేది ఉండేది. దేవుడి కన్నా గొప్పవాళ్ళం కాదు కదా, దేవుడి కన్నా గొప్పవాళ్ళు కాదు కదా, ఎందుకు దేవుడి కన్నా గొప్పవాళ్ళు అంటే ధ్యానం మీద నమ్మకం కుదిరినా కానీ నాలో అయితే అంతర్గా మదనం అనేది చాలా ఉండేది. ఎందుకు ఉండేది అంటే మనమే భగవంతులు, మనమే దేవుళ్ళు, వీఆర్ గాడ్స్, వీఆర్ మెడిటేటర్స్, వీఆర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అలాగా పత్రిక చెప్తుంటే మనం భగవంతుడు అయితే ఈ గుళ్ళు ఎందుకు, ఈ గోపురాలు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది జనం వెళ్ళి అక్కడ ఎందుకు కొలుస్తున్నారు, ఇలాగా అది కాంది అతీతమైన శక్తి ధ్యానం అని చెప్పినా కానీ నాకు వంట పట్టలేదు. మనసులోని నా యొక్క ఘర్షణ తగ్గలేదు. అలా అటువంటి సమయంలో ఒకసారి పత్రిసారి దగ్గర నుంచి కబురు రావడం జరిగింది. ఏమని, విజయభాస్కర్ రెడ్డి గారు, మండపేట విజయభాస్కర్ రెడ్డి గారు ఇంటికి వస్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. నన్ను ఎందుకు రమ్మంటారు, పత్రిక గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడైనా చూడలేదు, ఒకవేళ రమ్మంటే మా మేడంని రమ్మని ఉంటారు, మా మేడంని పంపిస్తాను అంటే, కాదు నిన్నే రమ్మన్నారు. అసలు నేను ఎవరో తెలియదని నన్ను ఎందుకు రమ్మంటాడు, నువ్వు ఏదో చెప్తున్నావు, నాకు రామ్మ చెప్తున్నావు,
నాకు నన్ను ఏదో మౌల్డ్ చేయడానికి నువ్వు నన్ను పిలుస్తున్నావు అంటే అప్పటికి విజయభాస్కర్ రెడ్డి గారితో వ్యాపార రీత్యా చిన్న చిన్న సంబంధాలు ఆయనకి నాకు పరిచయం అనేది ఉంది. దాని మీద తను కూడా ఏమన్నా నన్ను పిలుస్తున్నాడేమో అని చెప్పి అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం అది ఫోన్ వచ్చే సమయం రాత్రి 8:30. అయితే ఇప్పుడు రమ్మంటావు అంటే కాదు, పొద్దున 5 గంటలకు రా అన్నారు. 5 గంటలకు వస్తే ఆయన ఎక్కడ లెగిస్తారు, నువ్వు లెగిస్తావు కదా, నేను ఎటు లెగిస్తాను 3 గంటల దగ్గర నుంచి నా పూజా పురస్కారం అన్నీ ఉన్నాయి కదా, నేను లేవడం అయితే జరుగుతుంది. సరే 5 గంటలకు బయలుదేరి వస్తానని చెప్పి ఆ రోజు 5 గంటలకు బయలుదేరి నేను మా మేడం ఇద్దరం వెళ్ళామండి. వెళ్ళినప్పటికీ బయట లాన్లో చైర్లో ఈజీ చైర్లో సార్ కూర్చుని ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు. రిలాక్స్గా ఉన్నాక వెళ్ళి మా మేడం సార్ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది. అక్కడ ఇంకా ఒకటే చైర్ ఉంది, ఎవరు లేరు, ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు నాకు. నుంచునే ఉన్నాను, తను అయితే కింద కూర్చుని ఉంది. అప్పుడు నేను కూడా కింద కూర్చోవాలా అని చెప్పి ట్రై చేస్తున్నాను. వద్దొద్దు ఉండి కుర్చీ తెప్పిస్తానని చెప్పి పత్రి సారు కుర్చీ తెప్పించారు. మా మేడం తన సంతోషం పట్టలేక సార్ తీసుకొచ్చేసాను సార్ అంది. ఆయన కళల్లోకి చూసి నువ్వు తీసుకొచ్చావా, నువ్వు తీసుకొస్తే వచ్చే మనిషి అతను, నువ్వు తీసుకురాగలవు అసలా అని చాలా సీరియస్గా మేడంకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కుర్చీ వచ్చిందా కుర్చీలో కూర్చున్నాను. కుర్చీలో కూర్చుంటే సారు నా తొడ మీద ఇలా చేయేసి ఆ చెయ్యి తీరు నాతో మాట్లాడరు, మేడం తోటి విజయభాస్కర్ తోటి ఇంకెవరెవరు వస్తే వాళ్ళందరితోటి మాట్లాడుతున్నారు, నాతో ఏం మాట్లాడలా. ఎందుకు పిలిచినట్టు నన్ను 5ంటికి రమ్మన్న మనిషి 5:15 వెళ్ళాను, పావుతక్కువ 6 అయింది, అరగంట సేపు అయింది, దగ్గరగా 6 అవుతుంది, 50 నిమిషాలు అయిపోయింది. 50 నిమిషాల్లో కూడా నాతోటి ఒక్క మాట మాట్లాడలేదు. ఏం అర్థం కాల. 6 అన్నది 6:30 కూడా అయిపోయింది. ఇంకెందుకు వెళ్ళిపోదాం అయితే అని చెప్పి లెగిస్తుంటే ఉండు రా టిఫిన్ చేద్దాం అన్నారు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి ఇద్దరు వెళ్ళి టిఫిన్ చేసాము. ఆయనతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద అన్నపూర్ణ మేడం నాకు, మా మేడంకి, సార్కి, విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికీ టిఫిన్ పెట్టడం జరిగింది. టిఫిన్ చేస్తుండగా నా ప్లేట్లోంచి ఒక ఇడ్లీ తీసుకుని ఆయన తినడం జరిగింది. ఇది ఏంటి అనుకున్నాను. సరే కావాలంటే వాళ్ళు వేస్తారు కదా, అలా ఎంగిల్ తిని అంత అవసరం ఏముంటుంది అర్థం కాలేదు. సరే గురువులు కదా మనం తిరగేయకూడదు అని చెప్పి నేను కూడా ఏం మాట్లాడలేదు. వెళ్ళి వాష్ మిషన్ దగ్గర చేయి కడుకుంటాను. చేయి కడుకుంటే వెనకాల వచ్చి నా భుజం మీద చేసి అభి బతాయి అన్నాడు. ఏంటి హిందీలో మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ఇంకేం సమాధానం కూడా చెప్పలేదు. అలాగే వెయిట్ చేస్తున్నాను. సభి కभी समय आता है वही समय में वही काम के लिए वही आदमी आता है, यही दुनिया है, यही జ్ఞానం है అని చెప్పారు నాకు. అక్కడ లాక్ అయ్యానండి. నాకు హిందీ వచ్చింది, ఈయనకి ఎలా తెలుసు. ఆయన చెప్పింది దాని అర్థం ఏంటంటే, ఒక పనికి నెరవేర్చాలన్నప్పుడు, ఒక పని చేయాలన్నప్పుడు, ఆ కర్మ దగ్ధమైనప్పుడు, రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ పని చేసే వ్యక్తి ఈ జ్ఞాన మార్గంలోకి వస్తారు, అది నువ్వు అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడు కూడా సరే సార్, ఓకే సార్, అచ్చే హై సాబ్ అన్నాను. అభి కామ్ దేతా హూ, క్యా కరేగా తూ అని అడిగారు. నేను నీకు పని ఇస్తాను, నువ్వు చేస్తావా అని. సార్ అచ్చా హై సార్ मैं కరేగా అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా తీసుకెళ్ళి ఫస్ట్ టైం 2021లో ఉగాది జ్ఞాన మహాయజ్ఞం చేస్తున్నారని చెప్పి పేరవరం అని చెప్పి అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఏంటి పని అంటే నీకేమొచ్చు అన్నాడు. నేను మాట్లాడలేదు. నువ్వు బాగా వండి పెడతా ఉంటావు కదా అందరికీ అన్నాడు. చేస్తాను సార్ అన్న. నాకు ఈ జ్ఞాన మహాయజ్ఞంలో కోనసీమ రుచులు కావాలి, కోనసీమ అందాలు వాళ్ళు చూపిస్తారు, కోనసీమ రుచులు నువ్వు చూపించు అని చెప్పి నన్ను మెనూ రాయమన్నారు. నేను మెనూ రాసి ఇచ్చాను. ఏంటి ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయా అన్న. దొరుకుతాయి సార్ అన్న. అయితే చేయని చెప్పారు. అలా ఫస్ట్ టైము సార్ వర్క్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా ఆయనతో పరిచయం పెరిగి ఆ ధ్యానంలో ఆయన ఇచ్చిన వర్క్ని తీసుకుని అప్పటి నుంచి ధ్యాన మార్గంలో ఉంటూ సార్ ఇచ్చిన స్ఫూర్తితోటి ధ్యాన మహాయజ్ఞాలు ఎక్కడ జరిగినా కానీ నా వంతు నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఈ రకంగా ఎదగడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే సార్, మరి మీరు భక్తి మార్గం నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చిన విధానం కానీ మీ జర్నీ కానీ చాలా అంటే చాలా హ్యాట్సాఫ్ అండి. మరి ఇప్పుడు ప్రాపంచికానికి ఆధ్యాత్మికానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అంటే ప్రాపంచిక జీవితం బాగుందా, ఈ ఆధ్యాత్మిక జీవితం బాగుందా? మీ మాటల్లో తెలియదు. ఎప్పుడు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది
ఆధ్యాత్మికత అండి. ప్రాపంచికంలో అది బాగోలేదని కాదు, ఇది బాగుందని కాదు. ప్రాపంచికంలో ఉన్నంతసేపు మనం చేసే కర్మలు అంటే పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు. ఒక దానం చేసాం, ఒక యజ్ఞం చేసాం, ఒక పూజ చేసాం, ఒక అభిషేకం చేసాం, ఒక దానం చేసాం. అప్పుడు ఏమొస్తుంది అంటే దానివల్ల నాకు వరకు నాకు వచ్చింది అయితే అహంకారం మాత్రమే. ఇదేంటి అని అందరూ అడిగారు. ఇన్ని చేశానని చెప్పుకుంటున్నాం కదా, అదే కదా అహంకారం. అది అహంకారమే కదా. దానివల్ల ఫలితం వచ్చినా రాకపోయినా నా వల్ల నేను ఇన్ని చేశాను అని చెప్పుకుంటున్నాను కదా, అది అహంకారంగా నాకు అనిపించింది. అదే ఆధ్యాత్మికంలోకి వచ్చాక, ధ్యానంలోకి వచ్చాక నేను నా వల్ల, నేను నాది. సార్ చెప్తుంటారు, నువ్వు తాపత్రయం వదిలేయాలయ్యా అన్నాడు ఒకసారి. అంటే ఏంటి సార్ అన్న. తాపత్రయము, త్రయము అంటే మూడు. మూడు ఏంటంటే నాది, నేను, నా వల్లే. ఈ మూడు వదిలి నువ్వు జ్ఞానం చేసి ఎదుగులోకి వస్తే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఎదుగుతావని పత్రిసారి నాకు ఆయనతో ఉన్న కొద్ది కాల పరిచయంలోనే ఇటువంటివి ఎన్నో చెప్పారు. ఆయన చెప్పిన మూలం పట్టుకునే నేను సేవ చేసుకుంటూ వెళ్తున్నాను. అదే ప్రాపంచికానికి ఆధ్యాత్మికానికి ఉన్న వ్యత్యాసం. అదే ప్రాపంచికంలో ఎంతసేపు గర్వం పెరిగింది. నేనే చేశాను, నా వల్లే జరిగింది, బ్యానర్ మీద నా పేరు వేయలేదు, లేకపోతే నన్ను వెల్కమ్ చెప్పలేదు, నాకు స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఇలాంటివన్నీ చూస్తాము. ఇక్కడ అది ఏమి ఉండదు. అదే వ్యత్యాసం సార్. సూపర్ అండి. సార్ అలాగే మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నాం. మరి ఇప్పుడు ఈ భూమి అనేది కర్మ సిద్ధాంతం బట్టి నడుస్తుందని మనకి అందరూ చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అవ్వచ్చు, పత్రి గారు అవ్వచ్చు, అందరూ అంటుంటారు అంటే ఏ కర్మ చేస్తే ఆ కర్మ మనకు తిరిగి వస్తుంది అనేసి. అంటే కర్మ సిద్ధాంతాన్ని బట్టి భూమి నడిచినప్పుడు ఈ దేవాలయాలు అనేవి ఎందుకున్నాయి, దేవతలు అనేవాళ్ళు ఎందుకు వచ్చారు, మనమే దేవుళ్ళు అన్నప్పుడు ఈ దేవుళ్ళు ఎవరు, ఈ దేవాలయాలు అనేది ఎందుకు అనేది మా ప్రశ్న సార్. ఇది నేను నాతో పాటు మా ప్రేక్షకులు కూడా తెలియచుకోవాలి కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తారని కోరుకుంటున్నాం. శ్రీరామ్ గారు, భూమి అనేది కర్మ సిద్ధాంతం ప్రకారం నడవట్లా. ఈ భూమి మీద మానవ జన్మ తీసుకున్న మనము మానవులము మన కర్మానుసారే మనం జీవిస్తున్నాము. ఓకే, అక్కడ ఫస్ట్ క్లారిఫికేషన్. నెక్స్ట్, ఈ దేవుడు, దేవాలయాలు, పూజలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే పుట్టిన వెంటనే పిల్లవాడు ఆవకాయనం తింటాడా? తిండు. తల్లిపాల దగ్గర నుంచి మొదలుపెట్టి భోజనం తీసుకునే వరకు కొంత సమయం ఉంది. ఆ సమయం గడిస్తేనే, సమయపాలన చేస్తేనే అన్నీ నేర్చుకోగలడు. అలాగే మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఈ ధ్యానాన్ని అందుకోవాలి అంటే మన కర్మ సిద్ధాంతం ప్రతిదీ అటు పుణ్యకరమైన పాపకరమైన అడ్డుపడతా ఉంటుంది. ఆ లెక్క వస్తే గుళ్ళోకి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దేవుడికి దండం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉద్దేశం స్నానం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, సూర్యుడికి దండం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కర్మ సిద్ధాంతంలోనే ఉన్నారు. వారి వారి కర్మలు తీరినప్పుడు వారి ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా ఎవరి కర్మ దగ్ధమైతే ఎన్ని జన్మలు తీసుకున్నారో ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా వాళ్ళు ఆ భక్తి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు తప్పు కాదు, పూజ తప్పు కాదు, దేవాలయం అంతకన్నా తప్పు కాదు. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే నువ్వు ధ్యాన మార్గంలోకి రావాలి అంటే స్కూల్లో ఫస్ట్ క్లాస్లో ఫస్టే తీసుకెళ్ళి 10th క్లాస్లో కూర్చోబెట్టరు కదా, ఎల్కేజీలో కూర్చోబెడతారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి 10th వరకు రావాలి. అలాగే నువ్వు మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ భక్తి మార్గంలో నీ యొక్క పూర్తయితే కానీ, నీ జన్మలు భక్తి మార్గంలో పూర్తయితేనే కానీ ధ్యానంలోకి రానేలేవు. నువ్వు ధ్యానంలోకి రావడానికే కొన్ని వేల జన్మలు తీసుకోవాలి. తర్వాత ధ్యానంలో ఎదగడానికి కొన్ని వందల జన్మలు తీసుకోవాలి. ధ్యానం చేసేస్తున్నాం కదా ఎదిగిపోయామనుకుంటున్నామో, ఏం ఎదగరు. ధ్యానంలో ఎదగడానికి కొన్ని వందల జన్మలు తీసుకోవాలి. ఒక ధ్యానిగా మారడానికి, ధ్యానంలో రావడానికి కొన్ని వందలు, ధ్యానిగా మారడానికి కొన్ని వందలు, ధ్యానం నుంచి మోక్షం పొందడానికి కొన్ని వందల జన్మలు తీసుకోవాలి. అంత సిద్ధాంతం ఉంది. ధ్యానం చేస్తే నాకు మోక్షం వచ్చేసింది అనేది ఎక్కడా లేదు. ధ్యానం చేస్తే కర్మలు దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమవుతే మోక్షం వస్తుంది. ఆ మోక్షం అనేది ఇక్కడ వస్తుందా, ఇహలోకంలో వస్తుందా, పరలోకంలో వస్తుందా? మనం ఇహలోకంలో కూడా తెచ్చుకోవచ్చు, ఉన్నత లోకాలకు వెళ్ళి తెచ్చుకోకర్లా. ఇహలోకంలో ఎలా తెచ్చుకుంటాం అంటే నీ యొక్క గుణగణాలు మారాలి, నీ వాక్చాతుర్యం మారాలి,
నీ గుణాలు మారాలి, వాక్చాతుర్యం మారాలి, నీ ఆలోచన భావం మారాలి, నీలో సేవాభావం పెరగాలి. అదే నీ అన్ని రకాలుగా మారితేనే జ్ఞానిగా ఎదుగుతావు. ఇది ధ్యానం చేస్తూ కూడా ఇవేమీ మార్చుకోలేదు అంటే మళ్ళీ జన్మ కూడా తీసుకుంటాము. అందుకని గుళ్ళు గోపురాలన్నీ తప్పు కాదు. ఈ భూమండలం మీద మానవ వాడికి ప్రాపంచికం అనేది నేర్పి ఆధ్యాత్మికంలో తీసుకురావడానికి, ముందుగా ప్రాపంచికంలో నేర్పడానికి ఓనమా లాంటిది అనమాట. పూజలు, పునస్కారాలు, మంత్రాలు అన్నీ. అందుకని అది తప్పు కాదు, అది చేయాలి. అది చేసిన తర్వాత దీంట్లోకి వస్తాము. ఈ జన్మలో చేయలేదు, గత జన్మలో చేసి ఉండొచ్చు, లేదా వచ్చే జన్మలో చేస్తావు. పత్రిసారి చెప్పేవారు, ఎవరికైనా ధ్యానం చెప్తే వచ్చే వరకు పీడించుకో, చెప్పడం నీ వంతు, రావడం పోవడం అనేది వాడి వంతు. రాలేదు వదిలే, ఇంకో జన్మ ఇస్తాడు, వాడు కంగారు ఏంటి. కానీ చెప్పవలసిన ధర్మం నీది, నువ్వు చెప్పు అని చెప్పేవారు. అలాగా పత్రిసారి దగ్గర ప్రతి వాల్యుబుల్ మాట కూడా నేను ఇప్పుడు పాదాలు పట్టుకోలేదు, ఆయన పదాలు పట్టుకున్నా. ఆయన చేసింది చేయలేదు, చెప్పింది చేశాను. నాకు ఈ షార్ట్ టైంలో ఈ ఎన్లైట్మెంట్ ఎలా వచ్చిందంటే, పత్రిక చేసింది నేను చేయలా, పత్రిక చెప్పింది చేశాను. పత్రిక గారు శర్వలాలు చేసినారు కదా, నేను శర్వలాల్చి కొత్త పైసమాలు శర్వలాల్చి వేసుకోలేదు. ఆయన గడ్డం పెంచుకున్నారు కదా, నేను గడ్డం పెంచుకోవాలా, అది కాదు ఆయన చెప్పింది. ఆయన నేనేం చెప్తానో అది చెయ్యండి, నేను గురువు కాదు, మీ శ్వాసమే గురువు అని చెప్పి అలాగ వాల్యుబుల్, చాలా వాల్యుబుల్ మాటలు చెప్పేవారు. వాటిని నేను పట్టుకునే శక్తి నా ధ్యానం వల్ల నేను పొంది ఇంత ఎన్లైట్మెంట్ పొందగలిగాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా అంటే చాలా అద్భుతమైన సమాచారాన్ని మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు కూడా తెలియజేశారు. అలాగే ఈ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు జీవహింస మీద విషయం మీదకి వస్తున్నాము. ఇప్పుడు కోడిగుడ్డు అనేది చాలామంది సైంటిస్టులు కానీ, లేకపోతే కొంతమంది డాక్టర్స్ కానీ అది వెజిటేరియన్ అని చెప్పి చిన్న చిన్న పిల్లలకి, అంటే ఇది తింటే ప్రోటీన్స్ వస్తాయి, బలం వస్తుంది అని చెప్తూ ఎగ్ని పిల్లలకి అలవాటు చేస్తున్నారు. మరి అసలు నిజంగా కోడిగుడ్డు అనేది శాకాహారమా, మాంసాహారమా? మీ మాటల్లో తెలియజేయండి. అదే మన కర్మ, ఇదే మన భూమండలం మీద మనం అనుభవిస్తున్న కర్మ. ఈవెన్ డాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈవెన్ ఈరోజు స్కూల్లో కూడా గుడ్డుని మధ్యాహ్నం ఆహారంగా కూడా అందజేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజము అంటే, ఫస్ట్ గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారము, శాకాహారం కాదు. ఎందుకు కాదు అంటే, ఒక ఆత్మ ఒక శరీరాన్ని ఆవహించి మానవుగా జన్మ తీసుకోవాలంటే 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి, పిండం తయారైన తర్వాత పిండం నుంచి బాల్యం, పిండం పూర్తిగా తయారైన తర్వాత జన్మ తీసుకునే వరకు అవయవాలు ఏర్పడి తను భూమండలం మీద రావడానికి 9 నెలల చిల్లర 15 రోజులు ఏదో పడుతుంది. అంతసేపు కూడా తల్లి గర్భంలో మలమూత్రంలో ఉంటుంది. అది మానవుని యొక్క వీక్షణ, జన్మరాహిత్యం. అదే మరి జంతురాహిత్యంలోకి వెళ్తే పక్షులు తీసుకుందాము. పక్షుల్లో 9 నెలల పాటు తన యొక్క బిడ్డని మొయ్యాలి అంటే అంత గర్భాశయం దానికి ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, పక్షి చాలా చిన్నదిగా ఉంటుంది, తేలికగా ఉండాలి, ఆకాశం మార్గంలో పయనం చేయాలి. కాబట్టి పక్షి జన్మరాహిత్యంలో ఏం చేశారంటే, గుడ్డుని ప్రసాదించి తర్వాత పొదిగి పిల్లలను చేసే ఏర్పాటు సృష్టికర్త బ్రహ్మ చేయడం జరిగింది. అప్పుడు గుడ్డు తినడం అనేది అంటే పిండాన్ని తినేస్తున్నాం. మన పిండాన్ని మనం తినేస్తామా? మన పిల్లలు మనం కోసుకుని తినేస్తామా? అప్పుడు గుడ్డు మాంసాహారమా, శాకాహారమా? దాని యొక్క జన్మరాహిత్యం ప్రకారము గుడ్డుని పెట్టి పొదగడానికి వీలుగా బ్రహ్మ సృష్టికి చేశాడు, దాని శరీర నిర్మాణాకృతి ప్రకారము. అది శాకాహారము, మాంసాహారం కాదు, తినవచ్చని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఎంత కామన్ సెన్స్ లేకుండా ఎంత అజ్ఞానంలో ఉన్నారో తినేవాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, మరి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మంచి సందేశాలు అందించినందుకు ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెప్పిన దాంట్లో కర్మ సిద్ధాంతం బట్టి భూమి నడవదు, అలాగే గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే, శాకాహారం మాత్రం కాదు. దాన్ని బట్టి ఆలోచించుకుని మనం కూడా
అంటే తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఎవరైతే గుడ్డుని అలవాటు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది చూసి మారతారని కోరుకుంటున్నాము. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు సార్ ధన్యవాదాలండి. థ్యాంక్ ఇంకా యూ సో మచ్. థ్యాంక్ యూ.